కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యాడా? తిరువీర్ నవ్వించాడా, ఏడిపించాడా? మలయాళం హీరో తెలుగులో ఇట్టు కొట్టాడా? సో ఈ వారం ఏం జరిగింది? ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఏది ఇట్టు, ఏది ఫట్టు? సో అదేంటో ఈరోజు రివ్యూలో తెలుసుకుందాం. సో మేజర్గా ఈ వారం 3 ప్రధానమైన సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు. సో ఇందులో అంతా కొత్త వాళ్ళు నటించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుంది. టీవీ చుట్టూ ఈ జరిగే కథ ఇది. సో ఇందులో అంతా ఇది రస్టిక్ లాగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. విలేజ్ ఒకప్పుడు 90s 80s టైంలో 90s టైంలో అంతా ఎలా న్యాచురల్గా ఉంటుందో ఈ సినిమా అలా లైవ్లీగా ఉంటుంది. సో ఆ టీవీ ఊర్లో ఒకటే టీవీ ఉన్నప్పుడు అందరూ ఊరు మొత్తం వచ్చి ఒక టీవీ దగ్గర కూర్చోవడం, ఈ క్రమంలో ఆ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బంది పడింది, ఆ టీవీ కోసం ఊర్లో ఎలాంటి గొడవలు అయినాయి, సో హీరో లవ్ స్టోరీ ఎలా సాగింది, వీటి చుట్టూ కథ తిరుగుతుంది. ఇది చాలా న్యాచురల్గా ఉంది. మనకి ఒక 30 ఏళ్ళు బ్యాక్ తీసుకెళ్లేలా ఉంది. నవ్విస్తుంది, అక్కడక్కడ ఎమోషనల్ గురి చేస్తుంది, సీరియస్గా సాగుతుంది. ఒక డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. సో పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుంది. ఇవన్నీ మనకి ఒక ఆకట్టుకునేలాగా ఎంగేజింగ్ చేసింది ఈ సినిమా. సో మేజర్గా ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక తిమ్మరాజపల్లి మూవీ టాప్లో ఉంటుంది. అలాగే తిరువీరు కామెడీ సినిమాలతో మనల్ని అలరిస్తూ వస్తున్నాడు. మంచి డీసెంట్ కంటెంట్ తీసుకొని మంచి కాన్సెప్ట్ సినిమాలతో ఆయన నవ్విస్తూ ఇట్టు కొడుతూ వస్తున్నాడు. ఈసారి కూడా అలాగే మంచి ఒక కంటెంట్ తీసుకొని తిరువీరు వచ్చాడు. ఆయన తిరువీరు ఇందులో పెళ్ళి అయినాక ఇంట్లో ఇబ్బందులు పడే ఒక క్యారెక్టర్ చేశాడు. పెళ్ళయ్యాక తిరువీరులో ఒక అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అర్ధరాత్రి కాలంలో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. సో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, దాని బిహైండ్ కారణం ఏంటి, దానివల్ల ఆయన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడ్డింది, దానివల్ల 2 ఫ్యామిలీలు ఎలా ఇబ్బందులు పడ్డాయి, సో అనేది దాని చుట్టూ ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఫన్ మేళవింపుగా ఈ సినిమా సాగుతుంది. సో ఇది చాలా లౌడ్గా ఉండే సినిమా అని చెప్పొచ్చు. ఫన్ ఇందులో అంత వర్కౌట్ కాలేదు. ఓవర్ డ్రామా ఉంటుంది, ఓవర్ యాక్షన్ ఉంటుంది, ఓవర్ డైలాగ్ ఉంటుంది, గొడవలు, పాత్రల మధ్యలో గొడవలు, హీరో పేరెంట్స్కి హీరోయిన్ పేరెంట్స్ మధ్యలో గొడవలు, ఇవన్నీ అంతా గోలగోలగా ఉంటుంది, చాలా చిరాకుగా ఉంటుంది, ఎక్కడ ఎంగేజ్ చేసేలాగా లేదు. ఈ వారం వచ్చిన సినిమాల్లో డిజాస్టర్ సిచ్యువేషన్లో ఉంది పాపం ప్రతాప్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకా ఈ వారం వచ్చిన వాటిలో మలయాళం హీరో టొవినో థామస్ నటించిన పల్లి చట్టమ్మ అనే సినిమా బాగా వైరల్ అయింది, డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఈ సినిమా అక్కడ కేరళలో ఒక విలేజ్ నేపథ్యంలో సాగుతుంది. ఆ విలేజ్ ల్యాండ్ కోసం ఒక పెద్ద కార్పొరేట్ పర్సన్ దాన్ని ఆక్యుపై చేయాలని అనుకుంటాడు. ఇంకా దాన్ని ఆ లోకల్ ఉన్న వ్యక్తులు ఆ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక చర్చి కమ్యూనిస్టుల మధ్యన ఘర్షణలు ఉంటాయి. వాళ్ళు ఈ కార్పొరేట్ శక్తికి వ్యతిరేకంగా ఒకటైపోయి వాళ్ళు తమ ల్యాండ్ని కాపాడు కోసం పోరాడతారు. అందుకు హీరో హెల్ప్ చేస్తాడు, వాళ్ళకి అండగా నిలుస్తాడు. సో ఈ మూవీ కేరళ నేపథ్యం, అక్కడ పరిస్థితులు కాబట్టి మనకు అంతగా కనెక్ట్ కావదు. అయితే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడ నేచర్ అవన్నీ అలా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ల్యాండ్ కోసం పోరాటం అనే యాక్షన్ సైడ్, ఎమోషనల్ సైడ్ ఉంటుంది. ఇందులో ఖైదులారు కమ్యూనిస్టు ప్రచారకర్తగా ఉంటుంది, ఆమెకి సంబంధించిన ఎమోషనల్ సీన్లు ఉంటాయి. ఇవన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి, అంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది, యాక్షన్ బాగున్నాయి. సో ఆ పరంగా నా సెకండ్ హాఫ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. కానీ ఓవరాల్గా ఈ పల్లి చట్టంబి యావరేజ్ అనిపిస్తుంది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టాప్లో ఉందని చెప్పొచ్చు. అది ఇటు పొజిషన్లో ఉంది. సో దాన్ని ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. పల్లి చట్టంబి అనే సినిమా యావరేజ్ మూవీ, అంతగా కనెక్ట్ కాకపోవచ్చు మన తెలుగు ఆడియన్స్. తిరువీరు హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది అని చెప్పొచ్చు.